వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. ఆ పార్టీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో జగన్ కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇస్తే కానీ సభకు హాజరు కానని జగన్ భీష్మించుకుని కూర్చున్నారు. అయితే గెలిచిన వారిలో చాలా మంది కొత్తవారు. అటువంటి వారికి సభకు వెళ్లాలని ఉంది. కానీ జగన్ మొండి పట్టుదల గురించి తెలియంది కాదు. పోనీ కూటమి పార్టీలోకి వెళదామంటే అక్కడ హౌస్ఫుల్. కూటమి తరపున 164 మంది గెలిచారు. వారికి ఎమ్మెల్యేల అవసరం కూడా లేదు. అటు నుంచి పెద్దగా ఒత్తిడి లేదు. అయితే ఇటు సభకు హాజరు కావాలని అధినేతకు చెప్పుకోలేక, అటు సభకు హాజరు కాలేక చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది సభకు వెళ్లాలని భావిస్తున్నారు. అధినేత జగన్ అందుకు అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే తనకు అంతసేపు అవకాశం ఇవ్వాలని జగన్ కోరుతూ వస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రావడం లేదు. స్పీకర్ సైతం అంగీకరించకపోవడంతో వారు సభకు వెళ్లడం లేదు. సభకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి వారాంతపు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ ఛాన్స్ లేదు. నియోజకవర్గంలో ఎలాగూ గుర్తింపు లేదు. సభకు వెళ్లి గుర్తింపు తెచ్చుకుందామంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. సందట్లో సడేమియా అన్నట్లు స్పీకర్ అయ్యన్న డిజిటల్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తమపై ఎక్కడ అనర్హతా వేటు పడుతుందో అన్న ఆందోళన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సభకు వచ్చారు. వైసీపీ నుంచి ఎన్నికైన ఆయన కూటమిపై బాగానే విరుచుకుపడుతుంటారు. అయితే ఆయన సభకు హాజరు కావాలని వచ్చారో లేకుంటే సభ గ్యాలరీలో కూర్చుని వీక్షించాలని వచ్చారో తెలియడం లేదు. ఇంతలోనే మంత్రులు ఆయనకు ఎదురుపడ్డారు. అసెంబ్లీలో ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పటికీ వచ్చారా, సంతోషం అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారి మధ్య చర్చ జరిగింది. ప్రజల కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్ వివరాలను అడగాల్సింది పోయి బిల్గేట్స్ కు ఖర్చు పెట్టిన టీ సమోసా ఖర్చులు అడుగుతున్నారెందుకు అని వ్యాఖ్యానించారు. మీకు అన్నీ తెలిసే నన్ను ఆట పట్టిస్తున్నారా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారట తాటిపర్తి చంద్రశేఖర్. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.